నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఎండాకాలంలో చలువ భోజనం, అలాగే తగినంత విశ్రాంతి, మండుటెండ నుంచి రక్షణ, ఇంకా చిన్న చిన్న చిట్కాలు, వీలైతే వైద్యుల సలహాలు వేసవిని ఎదుర్కోవడానికి ఇంతకు మించి జాగ్రత్తలు ఏముంటాయి చెప్పండి. మరి అవేంటో తెలుసుకుందాం ఇవాల్టి మన హెల్త్ టిప్లో. ఎండకు ఆకలి అనేది మందగిస్తుంది, ఫలితంగా పోషక విలువల లోపం ఏర్పడుతుంది. మంచి భోజనం, పండ్లు, కూరగాయల ముక్కలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇంకా కాఫీ, టీ వంటివి ఒంట్లోని నిల్వల్ని అడుగంటేలాగా చేస్తాయి. వాటి జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది. అంతేకాకుండా మసాలా రుచులు ఎంత తగ్గిస్తే అంత మంచిది. వేపుడు కూరలు, సమోసాలు, మిర్చి బజ్జీలంట వాటికి ఆమడ దూరంలో ఉండాలి. అవే కాదు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఏ పదార్థమైనా కూడా దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఎండ వేడిమి కొవ్వుపై చెడు ప్రభావం చూపుతుంది. పాలకూర, కీర, అల్లం, వెల్లుల్లి, బీట్రూట్ వంటివి వేసవి దెబ్బను తట్టుకునే శక్తినిస్తాయి. నీరు అధికంగా ఉండే సొరకాయ, టమాటో, దోసకాయ, పుచ్చకాయ ఎక్కువగా తీసుకోవాలి. ముఖం మీద కీరా, దోసకాయ ముక్కలు పెట్టుకుంటే చలువనిస్తుందని, నుదుటి మీద మంచి గంధం రాసుకుంటే హాయిగా ఉంటుందని, రోజ్ వాటర్ని రిఫ్రిజిరేటర్ ఐస్ ట్రేలో పెట్టేసి ఆ ముక్కలతో ఒళ్ళంతా రుద్దితే బాగుంటుందని చాలా చిట్కాలే మనకి తెలుసు. వీటి వల్ల వేసవి సమస్యకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుందని చెప్పలేము, కానీ కొంతవరకు మాత్రం ఉపశమనం అనేది పొందవచ్చు. ఇవ్వండి ఇవాల్టి టిప్స్. మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.